నెల్లూరు నగరంలోని డాక్టర్ జట్టి శేషారెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ఏఐఎల్యూ జాతీయ అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్, జాతీయ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య మాట్లాడారు. ఫిబ్రవరిలో జరుగుతున్న ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఏఐఎల్యూ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ న్యాయవాదుల సమస్యలపై పోరాటాలు చేసిందన్నారు. కొంతమంది బార్ కౌన్సిల్ ఎన్నికలను కూడా సాధారణ ఎన్నికల మాదిరి అనైతిక పద్ధతులు అవలంబిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో జరుగుతున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సత్తు అంకయ్య, సుంకర రాజేంద్ర ప్రసాద్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని, వీరిరువురిని ఎన్నికల్లో గెలిపించాలని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కుమార్, ఎన్ మాధవరావు, రాష్ట్ర నాయకులు నర్రా శ్రీనివాస్, పివిపి లక్ష్మి, చుక్కా రమేష్, జక్కా శేషమ్మ, కృష్ణుడు, గంపా సుధీర్, పరిమళ, గుంజీ దయాకర్, కొండలరావు, పిఎన్వి సాయి, జి బాలసుబ్రహ్మణ్యం, పచ్చా కిరణ్, మాల్యాద్రి, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులను ఏ విధంగా మేము ఆల్ ఇండియా లాయర్స్ తరఫున ఎవరిని నిలబెట్టాలి, ఏ విధంగా గెలిపించుకోవాలనేటువంటి అంశం, అదేవిధంగా న్యాయవాదులు ఎదుర్కొన్నటువంటి ఇతర సమస్యల మీద ఈ సమావేశంలో మేము చర్చించబోతా ఉన్నాం. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్కి నేను అంటే శంకర్ రాజేంద్ర ప్రసాద్ని, అదేవిధంగా నెల్లూరు నుంచి సత్తు అంకయ్య గారు ఇద్దరం పోటీలో ఉన్నాం. రాష్ట్ర కమిటీ ఇంతకుముందే అది నిర్ణయించడం కూడా జరిగింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఎన్నికలు జరగటం, మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున కంటెస్ట్ చేయటం, బార్ కౌన్సిల్కి ఎన్నికవటం జరుగుతూ ఉన్నది. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అనేటువంటిది న్యాయవాదుల సమస్యలతో పాటుగా సమాజం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద మేము పోరాటాలు చేస్తా ఉన్నాం అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే. గతంలో కరోనా సమయంలో న్యాయవాదుల తరఫున న్యాయవాదుల కోసం మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం, అదేవిధంగా న్యాయవాదులకి మేము సేవా కార్యక్రమాలు చేయటం, నెల్లూరులో కూడా ఏంటంటే అనేక సందర్భాల్లో ఆ కరోనా కాలంలో ఉచిత భోజనాలను సప్లై చేయటం అన్ని కూడా విషయాలు తెలుసు. ఇకపోతే న్యాయవాదులుగా మేము పోటీ చేసేటప్పుడు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఈ పోటీల్లో ఏ విధమైనటువంటి అక్రమ పద్ధతులకు పాల్పడకుండా వృత్తి విలువలను కాపాడుతూ ఈ వృత్తికి ఉన్నటువంటి నోబెల్ ప్రొఫెషన్ అనేటువంటి పేరుని నిలబెట్టడం అనేటువంటిది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గతంలో చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున పోటీ చేస్తున్నటువంటి మా ఇరువురిని గెలిపించాలని, అదేవిధంగా న్యాయవాదులు ఒక బలమైనటువంటి ఉద్యమంగాను న్యాయవాదుల సమస్యల పరిష్కారంలోనూ ఐలుని బలపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు అంకయ్య సత్తు. నేను నెల్లూరు జిల్లా ఐలు ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే గత 25 సంవత్సరాలుగా నెల్లూరు బార్లో ప్రాక్టీస్ చేస్తున్నాను అడ్వకేట్గా. అట్లాగే ఐలులో కూడా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ సమస్యల మీద అనేక 25 సంవత్సరాల నుంచి కూడా మేము పనిచేస్తూనే ఉన్నాము. అనేక అడ్వకేట్ సమస్యల మీద కావచ్చు, సామాజిక సమస్యల మీద కావచ్చు, అన్ని విషయాల్లో మేము అనేక సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాము. అట్లాగే ఈరోజు రేపు ఫిబ్రవరిలో 2026లో జరిగే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో కూడా నెల్లూరు, ప్రకాశం, ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలకు కూడా నేను 6 జిల్లాలకు కలిపి నేను కంటెస్ట్ చేస్తున్నాను. అట్లాగే 7 జిల్లాలకి శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. మా అందరికి కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆర్గనైజేషన్ ఉంది. అట్లాగే మీ అందరూ కూడా ఓట్లేసి మా ఇద్దరిని కూడా గెలిపించి బార్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నుకుంటారని కూడా అందరిని కూడా ప్రార్థిస్తున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.